బాస్ సీజన్ 9 హౌస్‌లో ఉన్న తనూజ లాంటి బంగారం లాంటి అమ్మాయిని ఎంత బాగా చూసుకున్నా తప్పులేదు అని చెప్పాలి. ఇంతకీ కళ్యాణ్‌కి హౌస్‌లో నిధి శెట్టి వచ్చినప్పుడు దెబ్బ తగిలింది కదా తలకి. అయితే దెబ్బ తగిలిన తర్వాత హౌస్‌లో కంటెస్టెంట్స్ అందరితో బిగ్ బాస్ మాట్లాడుతూ కళ్యాణ్ ఇలా దెబ్బ తగలడం వల్ల మెడికల్ రూమ్‌లో ఉన్నాడు. కాస్త హెడ్‌కి ఇంజ్యూరీ అయింది అని చెప్పారట. ఆ తర్వాత తనుజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి మెడికల్ రూమ్‌కి వెళ్లారు. సో, అక్కడి నుంచి వచ్చిన తర్వాత బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్‌కి పిలిచారట కళ్యాణ్‌ను. కళ్యాణ్‌తో పాటు కళ్యాణ్‌కి బాగాలేదు కాబట్టి తోడుగా తనుజ కూడా వెళ్ళిందట. సో, కన్ఫెషన్ రూమ్‌కి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ కళ్యాణ్‌ని అడిగారట. "రేపు మనకి గ్రాండ్ ఫినాలే అనేది మొదలవబోతుంది. సో, నీకిప్పుడు హెడ్‌కి ఇంజ్యూరీ అయింది. ఇమ్మీడియేట్‌గా మీరందరూ కూడా మళ్ళా రెడీ అయ్యి రేపు ఉదయాన్నే రెడీ అయ్యి డాన్స్ వీడియో అయితే చేయాల్సుంటుంది. దానికోసం మీరు ఈ నైటే ప్రాక్టీసెస్ కూడా చేయాలి. నీకు హెడ్‌కి ఇలా ఇంజ్యూరీ అయింది కదా! సో, నీ వల్ల అవుతుందా? అవ్వదా? అనేది కూడా అడిగారట. అడిగినప్పుడు కళ్యాణ్ ఇప్పుడైతే కొంచెం రెస్ట్ కావాలి బిగ్ బాస్. నేను ఖచ్చితంగా చేస్తాను అన్నట్టుగా చెప్పాడట. అయితే పక్కనే ఉన్న తనుజ బిగ్ బాస్ కొంచెం టైం ఇవ్వండి బిగ్ బాస్. ఖచ్చితంగా కళ్యాణ్ రికవరీ అవుతాడు. మేమందరం కలిసే చేస్తాము. కళ్యాణ్ ఒక్కడు చేయకుండా టాప్ 5 కంటెస్టెంట్స్ అందరూ చేయాలి కదా! ప్రతి సీజన్‌లో కూడా. సో, కళ్యాణ్ రికవరీ అవ్వడానికి నేను హెల్ప్ చేస్తాను. కళ్యాణ్‌కి ఏం కావాలో నేను అన్నీ చేసి పెడతాను ఇంట్లోని. ఈ రోజంతా చాలా జాగ్రత్తగా చూసుకొని రేపు పొద్దున్న కళ్యాణ్ కూడా చేస్తాడు బిగ్ బాస్. కొంచెం మీరు టైం ఇవ్వండి అని చెప్పి బిగ్ బాస్‌ని రిక్వెస్ట్ చేసిందట కళ్యాణ్ తరపు నుంచి. కళ్యాణ్ కూడా చాలా అంటే హెడ్ కాస్త పెయిన్‌గా ఉంది బిగ్ బాస్. ఇది కొంచెం మెడిసిన్ తీసుకున్న తర్వాత రికవరీ అయిపోతాను. ఆలోపు నేను మళ్ళీ గెట్ బ్యాక్ అవుతాను అని చెప్పి కళ్యాణ్ బిగ్ బాస్‌కి చెప్పాడట. ఇక్కడ కళ్యాణ్ గెట్ బ్యాక్ అవుతానని చెప్పడము ఆయనకి ఉన్న ఒక ఏమంటారు ఎంథూసియాజం అయ్యుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. కానీ కళ్యాణ్ ఎలా అయినా రికవరీ అవుతాడు బిగ్ బాస్. నేను దగ్గరుండి చూసుకుంటాను. రేపు మార్నింగ్ మాతో పాటు కళ్యాణ్ కూడా చేస్తాడు. వీడియో డాన్స్ చేస్తాడు. అలానే కావాల్సిన గ్రాండ్ ఫినాలేకి అన్నీ సిద్ధమవుతాడు అని తనూజ కళ్యాణ్ కోసం చెప్పడం మాత్రం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అలాంటి బంగారం లాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో కూడా ఉండాలి అనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అది గాని ఆ కన్ఫెషన్ రూమ్ డిస్కషన్ గాని మనకి టెలికాస్ట్ అయితే ఎపిసోడ్‌లో చాలా హైలైట్‌గా ఉంటుంది. అంటే ఇలా జరిగింది అనే టాక్ అయితే వినిపిస్తుంది గానీ, మనకి ఎపిసోడ్‌లో టెలికాస్ట్ అయితే గాని మనకేం తెలీదు. ఎందుకంటే లైవ్ కూడా అవ్వట్లేదు. అట్‌లీస్ట్ లైవ్‌లో అయినా చూసి ఆనందపడదామంటే. సో, ఇది అనమాట సిట్యుయేషను. కానీ కళ్యాణ్ విషయంలో తనుజ తీసుకునే కేర్ మాత్రం నిజంగా కళ్యాణ్ పక్కన తనుజ ఉంటే కళ్యాణ్ నిజంగా ఎంత కష్టమొచ్చినా సరే నిలబడగలడు. కష్టంలో కూడా మన పక్కన నిలబడే వాళ్ళే మంచి స్నేహితులు. మంచి ఏమంటారు మన ఫ్యామిలీ మెంబర్స్ అంటారు కదా! సో, అలా అనమాట. మరి తనూజ అలానే కళ్యాణ్ రిలేషన్ ఈ బిగ్ బాస్‌తో ఎండ్ అవ్వకూడదు. తర్వాత కూడా వీళ్ళ ఫ్రెండ్‌షిప్ గానీ, ఒకరికొకరు కష్టమొచ్చినప్పుడు తోడుండడం గానీ, ఇవన్నీ బయట కూడా రియల్ లైఫ్‌లో జరిగితే చాలా బావుంటుంది. చాలామంది వీళ్ళని ఇష్టపడే ఆడియన్స్ అదే ఎదురు చూస్తున్నారు. వీళ్ళ కేర్ గానీ, వీళ్ళ బాండింగ్ గానీ చాలా బావుంది. మరి ఏం జరుగుతుంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్స్‌లో చెప్పండి.